దిస్ ఇస్ శ్రీధర్ గడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, మీడియా న్యూస్. ప్రముఖ వ్యాపారవేత్త, వాసవి హాస్పిటల్ చైర్మన్ కొత్తూరు జయప్రకాష్ రామ్ గారిని కలవబోతున్నాము. హైదరాబాద్ మహానగరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి, నాన్న నుంచి, గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను ఒక వ్యాపారవేత్తగా జీవితాన్ని ప్రారంభించి అనేక విజయాలు సాధించి ఈ ప్రజలకు సేవలు అందించాలనే లక్ష్యంతో వాసవి హాస్పిటల్ చైర్మన్గా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. తను ఒక వ్యాపారవేత్తగా వాసవి హాస్పిటల్ చైర్మన్గా సాధించిన విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది మనం కొత్తూరు జయప్రకాష్ రామ్ గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నేను కొత్తూరు జయప్రకాష్ రామ్ అండి. ఇప్పుడు ప్రస్తుతం నేను వాసవి హాస్పిటల్ ఖైరతాబాద్ దానికి చైర్మన్గా ఉన్నాను. నేను ఇక్కడే హైదరాబాద్లో పుట్టాను. నాన్నగారి పేరు కొత్తూరు సీతయ్య గుప్తా అండ్ అమ్మగారు అనసూయాదేవి. కష్టపడి జీవించడం నేర్చుకున్నాను. ఆయన లావిష్గా ఎప్పుడు కూడా చేయదు. బాధ్యతలు అనేది ముందు ఒప్పజెప్పారు మమ్మల్ని కూడా ఏ విధంగా పెంచాలనో ఒక క్రమశిక్షణతోనే పెంచారు మమ్మల్ని. ఎక్కువ సదుపాయాలు లేకుండా సెల్ఫ్ డిఫెన్స్లో ఉండి మనిషి అవసరం ఉన్నప్పుడే, కష్టం ఉన్నప్పుడే మనిషి తెలుసుకొని పాటుపడి చేసినప్పుడే మనిషి ఉన్నతికి దోహదం వస్తుందనే కాన్సెప్ట్తో నాన్న నుండి వచ్చింది. దాంతోనే చేశారు. ఆయనకు అనేవారు ఎప్పుడే కానీ పదవుల గురించి మనం పోకూడదు, పదవులు మన వెంటబడి పడేటట్టు ఉండాలి, అప్పుడే దానికి సార్థకం ఉంటుంది. ఇప్పుడు నేను ఉన్నానని నన్ను దృష్టిలో పెట్టుకొని నువ్వు ఆర్గనైజేషన్లో రాకూడదు. నువ్వు స్వతగా యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్. అందులో రావడం కానీ చేయడం కానీ యూ ఫస్ట్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ బికమ్ టేక్ ఓవర్ అని చెప్పారు ఆ కాన్సెప్ట్ ఆయన. అందుకని ఆయన ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా చిన్న చిన్న పదవులే చేశాను, కానీ ఎప్పుడు కూడా ఆయన పేరు చెప్పుకొని కానీ రాలేదు నేను. తర్వాత అదేవిధంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కూడా ఈ హాస్పిటల్లో కూడా సుమారు 27 సంవత్సరాల కింద చేయడం జరిగింది. అప్పుడు నేను కూడా ఫస్ట్ ప్యాట్రన్గానే జాయిన్ అయ్యాను ఇక్కడ. ఫస్ట్ 7 సంవత్సరాలు ఫస్ట్ సెక్రటరీగా నేనే చేశాను ఇక్కడ. ఫౌండేషన్ లెవెల్ నుండి తీసుకొని డాక్టర్ పి కిషన్ గారు ఉన్నారు, ఆయన ఫౌండర్ చైర్మన్, నాన్నగారు ఫౌండరు. వారితో పాటు నేను సెక్రటరీగా చేశాను. సోమరాజరామ్ గారు అని ఉండేవారు, ఆయన ట్రెజరర్గా చేశారు. ఈ నలుగురం కలిసి ఇతర పెద్దలతో కూడా సహాయకారం తీసుకొని ఒక హాస్పిటల్ను ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ కిషన్ గారి ఆధ్వర్యంలో 7 years ఆయన చైర్మన్గా ఉన్నారు. తర్వాత ఆయనతో పాటు నేను సెక్రటరీ కూడా చేశాను. తర్వాత మన గంజి రాజమౌళి గుప్తా గారు కూడా దీనికి చైర్మన్గా సుమారు 10-11 సంవత్సరంలో చేశారు. ఆయన ఉన్నప్పుడు కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కానీ, కార్డియాలజీ డివిజన్ పెట్టడం కానీ, మిగతా డివిజన్ పెట్టడంలో వారు చేశారు. వారితో పాటు నేను కొన్ని సంవత్సరాలు సెక్రటరీగా చేశాను, తర్వాత వైస్ ప్రెసిడెంట్గా చేశాను వారి పీరియడ్లో. మళ్ళీ ఒక టర్మ్ ట్రెజరర్ కూడా ఆయన పీరియడ్లో చేశాను. ఇప్పుడు ప్రస్తుతం నేను చైర్మన్గా. ఇప్పుడు అమ్మ అంటే ఇప్పుడు నాన్నగారు పూర్తిగా బిజీ ఉండేవారు లైఫ్లో. మొత్తం మా బాగోలు కానీ, మా విద్య అన్ని అవసరాలు అనుకోండి, ఏదన్నా కానీ గైడెన్స్ కానీ అమ్మనే చూసేది. నాన్నగారు చాలా తక్కువ సమయం ఇచ్చేది, కుటుంబానికి చాలా తక్కువ సమయం ఇచ్చేది. ఎప్పుడైనా ఆయన చూడాలంటే కూడా మేము కొద్దిగా వెయిట్ చేయవలసి ఉంది. అంత నిమగ్నమై ఇతర కార్యక్రమంలో రాజకీయంగా కానీ, ఇటు ధార్మికంగా కానీ అందులోనే ఆయన జీవితం అంతా పోయేది. సుమారు 12 గంటలు కూడా సరిపోయేది కాదు ఆయనకు బయట. నేను ఇక్కడ మెథడిస్ట్ బాయ్స్ స్కూల్లో నాకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. తర్వాత యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో బీకామ్గా చేశాను. అప్పుడు నేను మెరిట్ స్కాలర్ను, ఫీజులు కట్టలేదు. ఫస్ట్ క్లాస్ వచ్చినందుకు అప్పుడు ఫస్ట్ మాకు మెరిట్ స్కాలర్షిప్ ఇచ్చేది యూనివర్సిటీలో. నేను బీకామ్ వరకు చదివాను. విద్యార్థి దశ కాగానే వ్యాపారం ప్రారంభించాము. మాకు ఉస్మాన్గంజ్లో షాప్ ఉండేది, అక్కడ అది చూసుకునేవాడిని. అక్కడ నుండే దాల్మిల్ అనేది ఒకటి ఉండేది. అప్పుడు చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ రవికాంత్ ఇండస్ట్రీస్ అని ఒకటి ఉండేది, అది కూడా చూసాము. అది తర్వాత దాన్ని జేపీఆర్ ఇండస్ట్రీని కన్వర్ట్ చేశాము. సో అవన్నీ కూడా చూసుకునేవాడిని చాలా కాలం కదా. అది అందులోనే నేను చాలా ఉన్నాను. తర్వాత నేను ఒక హైదరాబాద్ జేసీస్ అనే సంస్థలో చాలా చేశాను. చాలా వరకు చాలా విషయాలు నేర్చుకున్నాను. నాకు ఇంకో అవకాశం ఏం దొరికిందంటే, నేను వ్యాపారవేత్త ఉన్నప్పుడు ఉస్మాన్గంజ్లో షాప్ ఉండేది.
అప్పుడు దానికి నేను జనరల్ సెక్రటరీగా ఒక 12 సంవత్సరాలు చేశాను. చేసినప్పుడు అప్పుడు మార్కెట్ సరిపోవడం లేదని ఇంకో మార్కెట్ చేయాలని మన మలక్పేటలో మహబూబ్ మెన్షన్ అనే ప్రాజెక్ట్ను అప్పుడు ప్రభుత్వంతో తీసుకొని ఒక 44 ఎకరాలు తీసుకొని దానికి నన్ను సెక్రటరీ కమ్ ట్రెజరర్గా చేశారు. అప్పుడు ఒక సుమారు 3-4 సంవత్సరాలు కష్టపడి ఒక 440 షాపుల సముదాయం చేసి ఉస్మాన్గంజ్, బేగం బజార్, కిషన్గంజ్ ఆ ప్రాంతాల్లో ఉన్న ఆయిల్ మిల్లర్స్ కానీ, దాల్ మిల్లర్స్ కానీ, ప్రొడ్గన్ డీలర్స్ కానీ వాళ్ళందరూ కూడా అక్కడ అలాట్మెంట్ చేయడం జరిగింది. వాళ్లకు ఒక కోఆపరేటివ్ బ్యాంక్ నుండి కూడా లోన్స్ కూడా ఇప్పించడం జరిగింది కన్స్ట్రక్షన్ గురించి. ఏపీఆర్ ఇండస్ట్రీలో సుమారు 60-70 మందికి ఉపాధి దొరికింది. ఇప్పుడు ఉస్మాన్గంజ్లో ఉన్నప్పుడు కూడా చాలామంది కూడా ఉపాధి కార్యక్రమాలు చేశాను. హమాలీస్ కానీ దాని కానీ అదొక సంతోషంగా ఉండేది. అది ఇక్కడ ఇండస్ట్రీ కానివ్వండి, అక్కడ ఉస్మాన్గంజ్లో షాప్లో కానివ్వండి, అక్కడ 20-30 మంది ఉండేవాళ్ళు. అంటే బాగానే సాఫీగా పోయేది. వాళ్ళ బాగోళ్ళు చూసేది, మేము కూడా చూసేది, వాళ్ళు కూడా అదే విధంగా మాకు చేశారు. ఇప్పుడు నేను ఆ వ్యాపారం మొదలుపెట్టినప్పుడు కూడా నాకున్న షాప్ను కూడా ఉన్న పాత గుమాస్తాలకే ఇచ్చేసి వాళ్ళని పార్ట్నర్గా చేసి వాళ్ళకి ఒప్పచెప్పి వాళ్ళకి కొన్ని బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ఇచ్చి కూడా నేను పక్కకు చేరాను ఆ వ్యాపారం నుండి. సో వాళ్ళు ఇప్పటికి కూడా ఆ పేరుతో నా పేరుతోనే వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళు ఎంజాయింగ్. అదొకటి తృప్తి, ఆత్మతృప్తి ఉందన్నమాట. మా వైఫ్ వచ్చి సరస్వతీదేవి గారు. ఆమె ఆదోని వాస్తవురాలు. ఆమె ఇప్పుడు నాకు సంతానం ఒక అబ్బాయి ఉన్నాడు, రవికాంత్ అని. ఇప్పుడు ఆయన ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. ఇప్పుడు ప్రస్తుతం కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో ఉన్నాడు. నాకు 2 అమ్మాయిలు ఉన్నారు. 2 అమ్మాయిల పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. పెద్ద అమ్మాయి మాధవి అని ఉంది, రెండో అమ్మాయి మాధురి అని ఉంది. వాళ్ళు కూడా ఇప్పుడు మాధవి కూడా ఒక స్కూల్ స్థాపించి దానికి అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తుంది. రెండో అమ్మాయి ఇక్కడ జ్యువెలరీ షాప్స్, బూర్గు జ్యువెలర్స్ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చాను. వాళ్ళు అక్కడ సంతోషంగా ఉన్నారు. ఆమె కూడా బిజినెస్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంది. చిన్నప్పుడు అంటే ఇంత ఈ లెవెల్లో నేను ఆలోచించలేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఒక పరిధిలోనే ఉండిపోయాను నేను. ఇప్పుడు యూనియన్లో ఉన్నప్పుడు కూడా అదే దాంట్లో కాన్సన్ట్రేషన్ పోయింది. యూనివర్సిటీలో నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను బిజినెస్ రావడానికి జరిగిందన్నమాట. ఇక అప్పటి నుండి కొన్ని కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కానీ మనీ చేయడం కానీ, హైదరాబాద్ జేసీఎస్లో ఉన్నప్పుడు కూడా చాలా సర్వీస్ ప్రాజెక్ట్ చేశాను. సక్సెస్ ఉన్నప్పుడు వి ఎంజాయ్ అవర్ సెల్స్. ఇంతమంది 100 మంది మన దగ్గర బ్రతుకుతున్నారు, వాళ్ళు కూడా బాగుపడుతున్నారని అది కూడా సంతృప్తిస్తుంది మనకు. అది ఆ విధంగా జరిగింది. అది నా విజయాలని మా నాన్నగారికి, అమ్మగారికి, వాళ్ళకి అంకితం. వారు లేనిది నాకు ఏం లేదు జీవితంలో. వాళ్ళ స్ఫూర్తితోనే నేను పైకి వచ్చాను. కాబట్టి వాళ్ళని ఎప్పుడు మరవలేను.